ఐపీఎల్ 2025 సీజన్ను వరుసగా 2 ఓటములతోటి ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత అదిరే ఆటతీరుతోటి వరుసగా 2వ విజయాన్ని అందుకుంది. శనివారం నాడు పంజాబ్తో జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ జట్టు 50 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు యశస్వి జైస్వాల్ 67 పరుగులు, రియాన్ పరాగ్ 43 పరుగులతోటి చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా 62 పరుగులతోటి, మ్యాక్స్వెల్ 30 పరుగులతోటి పోరాడినప్పటికీ గెలిపించలేకపోయారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా సందీప్ శర్మ, తీక్షణ చెరో 2 వికెట్లు తీశారు. గత 3 మ్యాచ్లలో బ్యాటింగ్లో రాణించినటువంటి యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ తోటి ఫామ్లోకి రావటము రాజస్థాన్ రాయల్స్కు గొప్ప ఊరట. 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ తడబడింది. ఆరంభమే ఆ జట్టుకు పెద్ద షాక్. ఆర్చర్ వేసినటువంటి తొలి ఓవర్లోనే ప్రియాంశు ఆర్య, శ్రేయస్ అయ్యర్లను అవుట్ చేసి ఆ జట్టును ఘోరంగా దెబ్బతీశాడు. ప్రియాంశు ఆర్య డక్అవుట్ అయితే శ్రేయస్ అయ్యర్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మార్కస్ స్టైనిస్, ప్రభు సిమ్రన్ కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో పంజాబ్ జట్టు 7 ఓవర్లలోనే 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఇక ఆ జట్టు కోలుకోవటం కష్టమే అనిపించింది. కానీ నేహాల్ వధేరా, మ్యాక్స్వెల్ వీరిద్దరు కలిసి సూపర్ బ్యాటింగ్ తోటి ఆ జట్టును ఆదుకున్నారు. మొదట్లో నెమ్మదిగానే ఆడినా ఆ తర్వాత బ్యాటర్లిద్దరూ క్రమంగా బ్యాట్లు జుడిపించడంతో పంజాబ్ పోటీలోకి వచ్చింది. 14.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులతోటి రేసులో నిలిచింది పంజాబ్. లక్ష్యం అప్పటికీ క్లిష్టంగానే ఉన్నప్పటికీ సాధించాల్సినటువంటి రన్ రేటు బాగా పెరిగినా బ్యాటర్ల జోరుతోటి తన అవకాశాలపై పంజాబ్ నమ్మకంతో ఉన్నటువంటి దశ అది. కానీ నిలదొక్కున్నటువంటి ఇద్దరు బ్యాటర్లు కూడా వరుస బంతుల్లో నిష్క్రమించడంతో పంజాబ్ ఆశలపైన నీళ్లు చల్లినట్లయింది. భారీ షాట్ ఆడేటటువంటి ప్రయత్నంలో తీక్షణ వేసినటువంటి 15వ ఓవర్ ఆఖరి బంతికి మ్యాక్స్వెల్ క్యాచ్అవుట్ కాగా ఆ తర్వాతి ఓవర్లో తొలి బంతికే వధేరాను హసరంగా వెనక్కి పంపాడు. దీంతో మ్యాచ్పై రాజస్థాను పట్టు బిగించింది. ఆ జట్టు బౌలర్లు కట్టుదిట్టమైనటువంటి బంతులతోటి బ్యాటర్లకు కళ్ళెం వేశారు. ధాటిగా ఆడేటటువంటి శశాంక్ క్రీజులో ఉన్నప్పటికీ పంజాబ్ లక్ష్యానికి దగ్గరగా కూడా వెళ్ళలేకపోయింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆరంభిస్తే ఆ తర్వాత రియాన్ పరాగ్ కొసమెరుపుతోటి రాజస్థాన్ రాయల్స్ మెరుగైనటువంటి స్కోరు సాధించింది. 23 ఏళ్ల జైస్వాల్ ఫామ్ను అందుకోవటము ఆ జట్టుకు చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. తొలి 3 మ్యాచ్లలో 1-29, 4 పరుగులతోటి విఫలమైనటువంటి జైస్వాల్ ఈ మ్యాచ్తో పరుగుల బాట పట్టాడు. రాజస్థాన్ టాస్ ఓడి బ్యాటింగ్కి దిగగా కెప్టెన్ సంజు శాంసన్తో కలిసి శుభారంభాన్ని అందించాడు జైస్వాల్. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 89 పరుగులు జోడించారు. తొలి ఓవర్లో హర్షదీప్ పరీక్షను తట్టుకున్నటువంటి జైస్వాల్ ఆ తర్వాత బ్యాట్ను జిలిపించాడు. అతడి ధాటికి ఎక్కువగా దెబ్బతిన్నది యాన్సన్. వేసినటువంటి ఓవర్లో జైస్వాల్ అప్పర్ కట్ తోటి కీపర్ తల మీదుగా 6 కొట్టాడు. ఆ తర్వాత బంతిని డీప్ స్క్వేర్ లెగ్లో 6గా దంచాడు. సంజు శాంసన్ కూడా చక్కటి షాట్లు ఆడాడు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా రాజస్థాన్ జట్టు వికెట్ కోల్పోకుండా 85 పరుగులతోటి పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాతి ఓవర్లోనే సంజు శాంసన్ వెనుదిరిగినప్పటికీ పరాగ్తో కలిసి జైస్వాల్ జోరు కొనసాగించాడు. అయితే 14వ ఓవర్లో అతన్ని ఫెర్గూసన్ బౌల్డ్ చేయగా ఆ వెంటనే నితీష్ రాణాను కూడా యాన్సన్ వెనక్కి పంపాడు. అయితే చివర్లో రియాన్ పరాగ్ చెలరేగిపోవడంతో ఆఖరి 5 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 63 పరుగులు చేయగలిగింది. చివర్లో హెట్మైరు 12 బంతుల్లో 2 4లు 1 సిక్సర్ తోటి 20 పరుగులు, ధ్రువ్ జెరల్ 13 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 200 పరుగుల మార్కును దాటగలిగింది. ఇక ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో మొత్తం 2 విజయాలతోటి 4 పాయింట్లు సాధించి 7వ స్థానంలోకి చేరితే ఈ మ్యాచ్లో ఓడిపోయినటువంటి పంజాబ్ జట్టు ఇప్పటివరకు తొలి స్థానంలో ఉండగా ప్రస్తుతము 4వ స్థానానికి పడిపోయింది. అంటే ఒక్క ఓటమితోటి ఏకంగా 4వ స్థానానికి పడిపోయింది. ఇక ఆడిన 3 మ్యాచ్లలో కూడా 3 విజయాలు సాధించినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటే ఆర్సీబీ 3 మ్యాచ్లలో 2 విజయాలతోటి 4 పాయింట్లు సాధించి 2వ స్థానంలో ఉంది. ఆర్సీబీ కానీ, గుజరాత్ టైటాన్స్ కానీ, పంజాబ్ కింగ్స్ కానీ, కేకేఆర్ కానీ, ఎల్ఎస్జీ కానీ, రాజస్థాన్ కానీ అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి ఆర్సీబీ నుంచి 7వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు వరకు కూడా అన్ని జట్లు 4 పాయింట్లే సాధించినప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ ఆధారంగా ఆర్సీబీ 2వ స్థానంలో, జీటీ 3వ స్థానంలో, పంజాబ్ 4వ స్థానంలో, కేకేఆర్ 5వ స్థానంలో, ఎల్ఎస్జీ 6వ స్థానంలో, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 7వ స్థానంలో ఉన్నాయి. ఇక 8, 9, 10 స్థానాలలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్, సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్, ఎస్ఆర్హెచ్ ఈ 3 జట్లు
ఒక్కొక్క విజయంతో 2 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైనటువంటి రన్ రేటు కారణంగా ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో, ఆ తర్వాత సిఎస్కే 9వ స్థానంలో, ఇక పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఎస్ఆర్హెచ్ కొనసాగుతున్నాయి. తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి మ్యాచ్లో 3 వికెట్లు తీయటమే కాకుండా పంజాబ్ బ్యాటర్లను నిలువరించి పరుగులను బాగా నియంత్రించినటువంటి జోఫ్రా ఆర్చర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్లో స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టేటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 45 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 5 సిక్సర్లతోటి 67 పరుగులు చేసి లోకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో బౌల్డ్ కాగా కెప్టెన్ సంజు శాంసన్ 26 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లతో 38 పరుగులు చేసి లోకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 43 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే నితీష్ రాణా 7 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 12 పరుగులు చేసి మార్కో ఎన్సన్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హెట్మేర్ 12 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 20 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే చివరిలో వచ్చినటువంటి ధ్రువ్ జురెల్ 5 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 1 సిక్సర్ తోటి 13 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక పంజాబ్ బౌలర్లలో లోకీ ఫెర్గ్యూసన్ 2 వికెట్లు తీస్తే హర్షదీప్ సింగ్, మార్కో ఎన్సన్ చెరో వికెట్ తీశారు. మ్యాక్స్వెల్ ఒకే ఒక ఓవర్ వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను నియంత్రించారు. కాకపోతే పంజాబ్ బౌలర్లందరూ కూడా దాదాపుగా అందరూ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. ఇక 206 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి పంజాబ్ కింగ్స్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ప్రియాంశు ఆర్య తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బౌల్డ్ అయితే మరొక ఓపెనర్ ప్రభసిమ్రన్ 16 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 17 పరుగులు చేసి కుమార్ కార్తికేయ బౌలింగ్లో హసరంగాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 10 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. సో ప్రియాంశు ఆర్య తర్వాత శ్రేయస్ అయ్యర్ వీరిద్దరు కూడా జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి తొలి ఓవర్లోనే ఇద్దరు కూడా క్లీన్ బౌల్డ్ కావడం జరిగింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మార్కస్ స్టైనెస్ 7 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నేహాల్ వధేరా అండ్ మ్యాక్స్వెల్ వీరిద్దరూ గట్టిగా పోరాడారు. నేహాల్ వధేరా 41 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 62 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మ్యాక్స్వెల్ 21 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 30 పరుగులు చేసి మతీషా పతిరన్న బౌలింగ్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. వీరిద్దరు కలిసి మరి 52 బంతుల్లోనే 88 పరుగులు జోడించి పంజాబ్లో ఆశలు రేకెత్తించారు. కాకపోతే వీరిద్దరు కూడా వరుస బంతుల్లో అవుట్ కావడంతో పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి. ఇక శశాంక్ సింగ్ చివరిలో బ్యాటింగ్ వచ్చి 13 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక సూర్యాంశు షెగ్డే 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో హెట్మేర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మార్కో ఎన్సన్ 6 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి తీక్షణ బౌలింగ్లో హెట్మేర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే హర్షదీప్ సింగ్ 5 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో హసరంగాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక లోకీ ఫెర్గ్యూసన్ తను ఒక బంతు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 4 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయడంతో 50 పరుగుల తేడాతోటి ఓడిపోయింది పంజాబ్. ఇక రాజస్థాన్ బౌలర్స్లో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్లోనే ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేసి మరి మంచి ఆరంభాన్ని అందించాడు జోఫ్రా ఆర్చర్. మొత్తంగా 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. సో 4 ఓవర్లలో 25 పరుగులు అంటే ఓవర్కి సగటున కేవలం 6.2 చొప్పున పరుగులు ఇచ్చాడు జోఫ్రా ఆర్చర్. ఇక ఆ తర్వాత సందీప్ శర్మ, మతీషా తీక్షణ వీరిద్దరు కూడా చెరో 2 వికెట్లు తీస్తే కుమార్ కార్తికేయ, హసరంగా చెరో వికెట్ తీశారు. మొత్తంగా సందీప్ శర్మ కూడా 4 ఓవర్లలో కేవలం 21 పరుగు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 5.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. సో జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ వీరిద్దరూ బౌలింగ్లో చెలరేగి వికెట్లు తీయటమే కాకుండా పరుగులను నియంత్రించారు. ఇక మిగతా బౌలర్లు కూడా కాస్త పర్వాలేదనిపించారు. దీంతో మరి రాజస్థాన్కు ఘన విజయం సాధ్యమైంది.